చలో గైస్ నమస్తే. బట్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ యాక్సిడెంట్స్. ట్రాఫిక్ సిగ్నల్స్ వల్ల యాక్సిడెంట్ ఎట్లయితాయి, అదేవిధంగా యూటర్న్ తీసుకున్నప్పుడు, ఓవర్టేక్ చేసినప్పుడు అట్లా మేజర్ యాక్సిడెంట్ అయితే కదా, జంపింగ్స్ సిగ్నల్ జంపింగ్ చేసినప్పుడు యాక్సిడెంట్ ఎట్లయితే అనేది ఈరోజు బ్లాగ్ అనమాట. ఉన్నది ఒక్కొక్క యాక్సిడెంట్ ఎట్లా జరుగుతుంది అనేది మనం ఒక క్లిప్ ద్వారా చూపిస్తాం అనమాట. బ్యాక్ టు బ్యాక్ ఒక క్లిప్ వస్తుంది, చూడండి. అందరు 100% చూడండి. మీరు చూసిన తర్వాత ఒక లైక్, ఒక షేర్, సబ్స్క్రైబ్ చేయండి. చేయవచ్చు. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే సిగ్నల్స్. ఇప్పుడు 4 రోడ్స్ ఉంటాయి కదా, ఇలా 4 రోడ్స్ ఉన్న దగ్గర మన ఏ సిగ్నల్ పడినప్పుడు ఏ వెహికల్ వస్తుంది, ఎక్కడ రెడ్ సిగ్నల్ పడితే ఏ వెహికల్ ఆగింది అనేది కొన్ని ఒక షార్ట్ ఉంది. ఆ షార్ట్స్ చూపిస్తాను మీకు. అది చూసిన తర్వాత వన్ బై వన్ చూపిస్తా గైస్. ఓకే, లెట్స్ సీ. సెకండ్ వన్ వచ్చేసి సిగ్నల్స్ దగ్గర సిగ్నల్ జంపింగ్ చేయడం వల్ల కొన్ని యాక్సిడెంట్లు అవుతాయి. అంటే మనం సిగ్నల్ పడిపోతుంటుంది, అవతల వాళ్ళు ఆగక వచ్చేస్తారు కదా, అట్లా ఆ టైంలో కొన్ని సిగ్నల్స్ జంపింగ్ చేయడం వల్ల యాక్సిడెంట్ అవుతాయి. అది కూడా చూపిస్తాయి ఇప్పుడు. ఓకే, రెడీ. పడ్డప్పుడు ఆగలే కదా, ఒక కార్ అయినా ఆగిండు. కానీ ఈ కార్ అయినా మాత్రం కారును దంచుకొచ్చిండు. ఏమైందో చూడిగా. నెక్స్ట్ వన్ వచ్చేసి రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు, సిగ్నల్స్ దగ్గర కానీ నార్మల్గా రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు కానీ యాక్సిడెంట్లు అవుతాయి కదా, అదొకసారి చూపిస్తా చూడండి. నెంబర్ 3 వచ్చేసి ఓవర్టేక్ చేస్తున్నప్పుడు, హైవే మీద కానీ నార్మల్ రోడ్ల దగ్గర కానీ మన బండి కొంచెం ఫాస్ట్ వెళ్ళిపోవడానికి ఒకడు ఆగడు కదా, ఆగనప్పుడు ఓవర్టేక్ చేస్తారు. ఓవర్టేక్ చేసినప్పుడు ఏ విధంగా యాక్సిడెంట్ అయితే అది చూపిస్తాం ఒకసారి చూడండి. చలో నెక్స్ట్ వచ్చేసి రాంగ్ రోడ్లో అనమాట. రాంగ్ రోడ్లో వచ్చినప్పుడు కొన్ని మిస్టేక్స్ అవుతాయి కదా, ఇట్లా ఆల్టర్నేట్ వేరే వచ్చినప్పుడు తగులుతుంది. అట్లా కొన్ని రాంగ్ రోడ్లో వచ్చినప్పుడు కూడా ఇట్లా ఏ విధంగా యాక్సిడెంట్ అవుతుంది చూడండి ఒకసారి. ఓకే గైస్, ఫైనల్గా నేను
థింక్ ఏంటంటే మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు చాలా కేర్ఫుల్గా చాలా భద్రతగా వెళ్ళినా కూడా మనం స్ట్రైట్గా వెళ్ళినా మన సైడ్ వచ్చేవాళ్ళు వెనుక వచ్చేవాళ్ళు ముందు వచ్చేవాళ్ళు కరెక్ట్గా రారు. అర్థమైందా? కొన్ని కొన్ని థింగ్స్ వల్ల మనము బ్యాడ్ అవ్వాల్సి వస్తుంది, మనకి యాక్సిడెంట్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి బట్ ఎవ్రీథింగ్ మనం ఉండే రూట్లో మనం ఉండాలి. హెవీ డ్రైవ్ చేయడము, ట్రిపుల్ డ్రైవింగ్ చేయడం అనేది కూడా చాలా ప్రాబ్లం అయిపోతుంది మనకి, మన ఫ్యామిలీ మెంబర్స్కి. ఎందుకంటే ఒక బాయ్గా కానీ మన ఫ్యామిలీలో మనం ఒకళ్ళు జాబ్ చేస్తే మన ఫ్యామిలీని మొత్తం చూసుకోవాలి. కాబట్టి మనం ఎవ్రీథింగ్ ఆలోచిస్తూ ముందడుగు చేసుకోవాలి. అట్లా అనేసి చెప్తున్నాను అనమాట. ప్రతి ఒక్కరు చూడండి వీడియో, ప్రతి ఒక్కరు నచ్చింది షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.